ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా ముందుకు రావాల్సింది అల్లు అర్జునే. ఎందుకంటే తనని ఎవరు గైడ్ చేస్తుండ్రో, ఎవరు మిస్లీడ్ చేస్తుండ్రో నాకు తెలుస్తలేదు. కానీ ఇది సబ్జుడీస్ అయిద్దని తెలిసినప్పటికి కూడా బయటికి వెళ్ళి మాట్లాడమే కాకుండా ఈరోజు బెయిల్ మీద వచ్చిన ముద్దాయికి ఉండే హక్కుల గురించి మరి ఎంతవరకు వాళ్ళు చెప్పారో తెలియదు. కానీ ఇది మంచి సంప్రదాయం కాదు. రెండవది, మీరు వీలైతే ఆ కుటుంబానికి సహకరించండి. ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తిగా నేను కలిసి చెప్పబోతున్నది ఏంటంటే, ఇలాంటి సంఘటనలో మనం అనుసరిస్తున్న విధానం మీద విమర్శలు వచ్చేటప్పుడు చాలా సంయమనంతో ఉంటున్నమాట వాస్తవం. కానీ ఇంకొక ప్రాణం శ్రీతేజ్ది ఇంకా చావు బతుకుల మధ్యన ఉన్నది. కాబట్టి అమెరికాలో నాకు తెలిసి ఫిలడెల్ఫియాలో దీనికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిసింది. కాబట్టి ప్రభుత్వంగా మనం తనకు ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి. వీలైతే అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలు చేయండి. మీరు ఆ కుటుంబానికి సానుభూతిని తెలపండి, ఆ కుటుంబం పట్ల సహకరించే విధంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి రాజకీయ పక్షాల మాదిరిగా మీరు వ్యవహరిస్తే ఏమైందంటే మీ కోణం కూడా, మీకున్న కన్సాలిడేషన్ కూడా, లేకపోతే మీకున్న కన్సర్న్ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాలకు బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్గానే ఉండాలి, ఉంటది. ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది.